శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కవిత చేరుకున్నారు. ఈడీ అధికారులు ఈ రోజు సాయంత్రం కవితను అదుపులోకి తీసుకున్నారు. ఇక కవితను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి కవిత నివాసంలో ఈడీ సోదాలైతే కొనసాగాయి. సోదాల అనంతరం కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. కుటుంబ సభ్యులకు అరెస్టుకు సంబంధించిన వివరాలను కూడా తెలియజేశారు. మనీ లాండరింగ్ చట్టం కింద కవితను అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది ఈడీ. ఈడీ అధికారి జోగేంద్ర నేతృత్వంలో కవిత అరెస్ట్ అనేది కొనసాగింది. ఇంతకుముందు కవిత విచారణను కూడా ఎదుర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లారు. ఈడీ ఆఫీసులో విచారణను ఎదుర్కొన్నారు. ఒక కేసు కూడా సుప్రీంకోర్టు పరిధిలో విచారణకు ఉండగానే ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయడం పట్ల ఇటు బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కు ఒక్కరోజు ముందు కవితను అరెస్టు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు దీన్ని ఒక రాజకీయ కుట్రగా కూడా చెప్తూ ఉన్నాయి. కానీ ఈడీ అధికారులు మాత్రం తాము చేయాల్సింది చేసేయారు. మధ్యాహ్నం నుంచి కవిత నివాసంలో ఈడీ సోదాలు కొనసాగించి ఎట్టకేలకు కవితను అదుపులోకి తీసుకున్నారు. కవిత అరెస్టు కారణాలను వివరిస్తూ ఈడీ అధికారులు అయితే కుటుంబ సభ్యులకు వివరాలను అందజేసినట్టు తెలుస్తుంది. కవిత అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని భర్తకు అందజేసిన తర్వాత ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లోనే కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి కవితను తీసుకువెళ్తారు. ఈ రోజు రాత్రి ఈడీ కార్యాలయంలోనే కవిత ఉండనున్నారు. రేపు ఉదయం కవితకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కవిత అరెస్టు తర్వాత ఇక దేశవ్యాప్తంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఖచ్చితంగా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుంటారు అనే వార్త ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సో రేపు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచిన తర్వాత దానికి సంబంధించి కవితను రిమాండ్కు ఖచ్చితంగా ఈడీ అధికారులు అడుగుతారు. కవితను సుదీర్ఘంగా విచారణ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రిమాండ్కు కవితను తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా మనకు స్పష్టంగా సమాచారం అయితే అందుతుంది. ఇక మధ్యాహ్నం నుంచి ఈరోజు కవిత ఇంట్లో సోదాలు జరిగిన అనంతరం కవితను ఎట్టకేలకు ఢిల్లీకి అయితే తీసుకువెళ్తున్నారు ఈడీ అధికారులు. విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఫోన్ల ధ్వంసానికి సంబంధించి విలువైన సమాచారం కవిత నుంచి రాబట్టే ప్రయత్నాలైతే ఈడీ అధికారులు స్పష్టంగా చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక 14 పేజీలతో ఒక లేఖనైతే కవిత అరెస్టుకు సంబంధించి రిలీజ్ చేసింది ఈడీ అధికారులు. ఇక కవిత అరెస్టుపై భర్త అనిల్ కు పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాతే కవితను అదుపులోకి తీసుకున్నారు. హెచ్ఎంటీవీ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు కవిత. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నేరుగా ఈడీ ఆఫీస్ కు కవితను తీసుకువెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.